బ్యాచిలర్స్ పడే కష్టాల్ని మనకి కామెడీగా చూపించడానికి వచ్చేస్తున్నారు మా అవినాష్ along with కేపు కార్తిక్. So let's welcome them. కైకలూరి కన్నె పిల్ల కోరుకుంటే రనమల్ల. అమ్మాయిలకు లైన్ వేసే టైంలో ఇలాంటి అబ్బాయితో రొమాన్స్ చేయాల్సి వస్తుంది. నాది కూడా సేమ్ ఫీలింగ్ రా కార్తిక్ రే. ఎవరైనా ఓకే అనుకుంటే నేను ఏమన్నా సుడిగా సుధీర్ అనుకుంటున్నావా? దరిద్రుడా, ప్రతిసారి లేడీ గడ్డ వేపిస్తావు. నాకు అర్థం కాదు, జియో సిమ్ కూడా ఇంతగా వాడరా ఇవాడు. చెప్పు లేడీ గడ్డ ఎందుకు వేయించావు? రే నేను ఎందుకు లేడీ గెట్టేయమన్నానంటే ఏంటి? ఇప్పుడు మనం ఫ్యామిలీ, మనం వెళ్ళి ఒకళ్ళు ఇంటికి వెళ్ళాం అనుకో, రెంట్ ఈజీగా ఇచ్చేస్తారు. అప్పుడు మన పని ఈజీ అయిపోద్ది. ఇప్పుడు ఏం చేద్దాం? టూలెట్ కనబడుతుంది చూడ సరే, అడుగుదాం పద. ఏమండి ఏమండి ఏం చేస్తున్నారు? అక్కు పక్షి దాని పుట్టుగానే ఒక బుక్ రాస్తున్నారా? మీరు కూడా వచ్చి రాస్తారా? లోపలికి రావచ్చా? ఎందుకు బయటకు వెళ్ళి వ్యక్తిత్వ వికాసం గురించి క్లాసులు చెప్పండి. రండి లోపలికి. వ్యక్తిత్వ వికాసం గురించి క్లాసులు చెప్పాలంట. మీ ఓనర్ని పిలిస్తే నేను మాట్లాడేస్తా. మేము బ్రోకర్లకు రూములు ఇవ్వం. నేను బ్రోకర్లో కనబడుతున్నానా? నేను పనుల్లో కనపడుతున్నానా? అంటే మీరే ఓనరు? సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ నేను అది కోసం వచ్చాను సార్. బ్యాచిలర్స్ రూములు ఇవ్వమ్మా. సార్ నేను బ్యాచిలర్ కాదు, ఫ్యామిలీ. నా భార్య ఇక్కడే ఉంది కదా. అరే చెప్పలేదు నాకు భార్య పెళ్ళైనట్టు. ఎక్కడుంది? నువ్వే నా భార్య? నేను భార్యను కదా. వైఫ్ నా భార్య. నేను వైఫ్ అండి. ఈ వైఫా? అవునండి. నాకెందుకు నమ్మబుద్ధి కావట్లేదు. సార్ నా భార్య సార్, నమ్మండి సార్. నాకెందుకు నమ్మట్లేదు నేను. సార్ నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? ఎర్రి పప్పకి దగ్గర చుట్టంలో కొండ పప్పకి దూరం చుట్టాలో బాణంలోనే కానీ రా. సార్ రావచ్చా సార్ లోపలికి? రండి రండి. దుర్ముహూర్తం కోసం వెయిట్ చేద్దాం. ఆగు. వెనకటికి మీలాంటి వాళ్ళే ఆ నెవనో జుట్టు పట్టుకొని లాక్కరమంటే వాడికి జుట్టు వచ్చిన దాకా వెయిట్ చేసి లాక్కొచ్చారంట. సార్ ఇల్లు చూపించండి సార్. చూపిస్తా. ఏమే నేను అన్నది మీ ఇంటిని సార్, మీ ఆవిడ్ని కాదు. దాన్ని నాకే చూడబోద్దు కదా, మీరేం చూస్తారులే. ఏంటండి? అద్దెకి వచ్చారంటే. ఓ అద్దెకి వచ్చారా? నువ్వేదో ఎక్స్పెక్ట్ చేసినట్టున్నావు. అవేం జరగలే గానీ. నమస్కారం అండి, నేనండి అద్దెకి వచ్చింది, మా భార్య. అమ్మో, అమ్మాయి లక్ష్మీదేవి లాగుంది. యాంకర్ ని చూసి షో చూడమన్నారన్న. ఇల్లు చూసి ఇలా చూడమంటారు. ఏదో కొత్తగా ఉందని చెప్పా. సూపర్ చెప్పారా ఆంటీ? ఇదేంటి ఏదో కొత్తగా ఉంటుందని. చాలా బాగా చెప్పారండి. ఇదేంటి కొత్తగా ఉంటదని? చాలా ఇంకా బాగా చెప్పారండి. ఇదేంటి ఇంకా కొత్తగా ఉంటుందని? చాలా చెత్తగా ఉంది వెనకలే. ఏమండి, ఇల్లు చూపిమంటారా? ఇల్లు చూపించక ఒళ్ళు చూపిస్తావా? ఆంటీ మీరు చాలా బాగున్నారు ఆంటీ. చాలా ఏమే? ఇంకొకసారి. చాలా బాగున్నావు తెలుసా? ఇంకొకసారి. చాలా బాగున్నావు తెలుసా? రే దొరక్క రూమ్ దొరికితే ఏం చేస్తున్నావురా? నాకు కూడా దొరికిందిరా. ఏంటి ఆంటీ? ఎదవా. ఇల్లు చూపిస్తారా? సరే. ఏమే నువ్వు అబ్బాయిని తీసుకెళ్ళి కిచెన్ చూపించు, అమ్మాయిని తీసుకెళ్ళి బెడ్రూమ్ చూపిస్తా. ఇద్దరం కలిసి ఒకే రూమ్ చూపిస్తా. ఏమైంది? మా ఆయన పైకి రాలేడు, అంటే పైకి ఎక్కలేడు. నేనే చూపిస్తాను రండి. ఇంకొంచెం పెద్దగా చెప్పవే. ఎందుకు తాళపత్ర గంధం రాసి పూడ్చిపెట్టు, తర్వాత తరాలు కూడా చదువుకుంటూ కూర్చుంటారు. సార్ ఎక్కడ ఇల్లు? ఇదే 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 రండి. అదేంటి మీరు ఎక్కదని చెప్పారు, ఎందుకు వచ్చారు? కొంతమంది చూస్తే ఎక్కాలనిపిస్తుందండి. యాక్చువల్ గా ఇటు పక్క కిచెన్ ఉంటుందండి మాది, ఇటు పక్క బెడ్రూమ్ ఉంటుందండి. ఇలా ముందుకెళ్తే ఒకటి వస్తుందండి. చెప్పింది నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ పక్క కిచెన్ ఉంటది కదా, ఈ పక్క బెడ్రూమ్ ఉంటది కదా, మధ్యలో అబ్బే మీరు మీకు అర్థం కాలా? బెడ్రూమ్ ఉండేది ఇటు పక్క, ఓకే. కిచెన్ ఉండేది ఇటు పక్క. ఇటు పక్క ఇలా. నాకు చెప్పండి, ఏమన్నా చెప్తా నాకు చెప్పండి. ఇటు పక్క కిచెన్ ఉంటుందిరా, అటు పక్క బెడ్రూమ్ ఉంటది, అటు పక్క నా బొంగు ఉంటుంది. నీకేం చెప్పేది పక్క? సార్ నాకు తెలిసి వాస్తు ప్రకారం కిచెన్ ఇటు ఉండొద్దు, అటు ఉండాలి కదా. ఏం బీకాంలో ఫిజిక్స్ ఉంటే తప్పు లేదు కానీ కిచెన్ అటు పక్క ఉంటే తప్పు వచ్చిందా? కొత్తగా పెళ్ళైంది కదా, పాలు పొంగించుకోండి. మేమే పాలు పొంగించుకోవాలా? మీరు కాక ఇప్పుడు మీ పాలు పొంగించడానికి కే పాలు వస్తాడా? ఆంటీ సారీ బాగుంది. నీ శారీ తగలే, ఆగు. సరే వెళ్ళండి. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి. ఇటు ఎందుకు ముగ్గురు లోపలికి వెళ్ళి తాళం వేసుకుని బయట కూర్చోండి. వస్తే నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను, కాసేపు కూర్చొని ఎవరిని సెట్ చేయి. వెళ్ళండి వెళ్ళండి. అందరు ఇక్కడ ఉంటే మా పనులు ఎలా జరుగుతాయి? చెప్పాలంటే ఏంటండి, ఇటు పక్క కిచెన్ ఉంటది, ఇటు పక్క బెడ్రూమ్ ఉంటది, ఇటు పక్క సోఫా ఉంటది. అదేంటి మొగుడిని పేరు పెట్టి పిలుస్తున్నావు? పేరెందుకు పెడతారు? పిలవడానికి. అందుకే పిలిచింది. ఓకే, అయినా నువ్వెందుకు వచ్చావు? ఈ క్వశ్చన్ నేను అడగాలి.
ఏమండి నువ్వెందుకు వచ్చావు? మీరెందుకు వచ్చారు? అది ఇక్కడ కన్ఫ్యూజ్ వస్తుంది. నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు స్నానానికి వెళ్ళు, ఇటు పక్క బెడ్రూమ్ ఉంటది. పెద్దోళ్ళు ఇద్దరు వచ్చారు కదా, వెళ్ళి కాఫీ తీసుకురాపో, మాట్లాడుతుంటా. కాఫీ తీసుకురమ్మంటే సరిపోద్దా? ఆవిడ కిచెన్ ఏమండి ఏంటండి? మీకు అసలు కిచెన్ ఎక్కడ ఉందో తెలుసా? కిచెన్ ఎన్నిసార్లు చెప్పాలి? కిచెన్ ఇటు పక్క ఉంటది, బెడ్రూమ్ ఇటు పక్క ఉంటది, సోఫా ఇక్కడ ఉంటది. సార్ నాకు చెప్పండి కిచెన్ ఎక్కడ ఉంటుందో. కిచెన్ ఇటు సైడ్ ఉంటది. కాఫీ తీసుకోండి ఆంటీ, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. అయ్యో పడినట్టుంది ఆంటీ. అయ్యో ఏమైంది సార్? కాఫీ పైన అయ్యో కాఫీ పడిందా? ఎవడు అడిగాడు? ఓకే జాగ్రత్త మరి. అన్ని జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ పైకి రాలేను, మీరేమో కిందకి రాలేరు. మళ్ళీ చెప్తాను, ఇటు పక్క కిచెన్ ఉంటది, ఇటు పక్క బెడ్రూమ్ ఉంటది. సార్ అటు పక్క కిచెన్ ఉంటది, ఇటు పక్క జన్మకి చెప్పను ఎవరు నువ్వు. రండి. సరిగ్గా. అమ్మయ్యా. హలో అబ్బా నా గర్ల్ ఫ్రెండ్. హాయ్ డార్లింగ్. హాయ్ కార్తిక్, హ్యాపీ బర్త్డే టు యూ రా. థ్యాంక్ యూ. ఇలా విషయం చెప్పడైనా సర్ప్రైజ్ ఇచ్చే పని ఉందా? అందుకనేగా మీ ఇంటికి వస్తున్నా. మా ఇంటికి వస్తున్నావు? వచ్చే ఏంటి మా ఇంటికి వస్తున్నావు? ఫోన్ పెట్టే. హలో హలో మమ్మీ వచ్చినా వచ్చింది. హాయ్ కార్తిక్. హాయ్ శాంతి. హ్యాపీ బర్త్డే టు యూ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ బర్త్డే బావా. ఈడోడు మా అన్నయ్య కార్తిక్. మీ అన్నయ్య తీసుకొచ్చావు ఇప్పుడు? బా, మన పెళ్లి విషయం మాట్లాడడానికి నేనే తీసుకొచ్చాను. ఇప్పుడు అవసరం ఉంటావా? అరే కార్తీక్, అరే బాత్రూమ్ లో వాటర్ రావట్లేదా? సరిగ్గా చూడు వస్తాయి. ఏ రావట్లేదు, బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు కార్తీక్. కార్తిక్ ఎవరి అమ్మాయి? అంటే నా చెల్లి. ఇంతకుముందు భార్య ఇప్పుడు చెల్లింట్రా. ఇది నా గర్ల్ ఫ్రెండ్ రా, కొంచెం మేనేజ్ చెయ్యి. అవసరాన్ని బట్టి మనుషులు మార్చేస్తున్నారు. ఈ సంగతి చెప్తా. ఇది నీకు పరిచయం చేయలేదు కదా, నేను పెళ్లి చేసుకునేది మీ వదిన. మా వదిన. వదినా వదినా బాగున్నారా మీరు? నీ బర్త్డే కదా అన్నయ్య, తీసుకురాపో కేకు. అన్నయ్య నీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే అన్నయ్య. అన్నయ్య బర్త్డే గిఫ్ట్ ఇవ్వ మరి. నేను ఎందుకు ఇవ్వాలి? బర్త్డే గిఫ్ట్ ఇచ్చేయి, ఓట్స్ నాకు ఇచ్చేసా ఓకేనా? నేను నా బర్త్డేకి నువ్వు ఇవ్వాలి. కార్తిక్ ఆ కేక్ కేక్ కూడా వెళ్ళిపోతారుగా. సరే సరే. హ్యాపీ బర్త్డే. ఏం జరుగుతుంది ఇక్కడ? బర్త్డే. వీళ్ళెవరు? మా చెల్లి మా బావ. ఈ అమ్మాయికి కిచెన్ బెడ్రూమ్ ఎక్కడ ఉందో తెలుసు. తెలుసు తెలుసు చెప్పాను. తెలిస్తే పర్లేదు. ఆంటీ బాగున్నారా? చాలా రోజులు మేము చూసి. ఎలా ఉన్నారు? ఓకే. ఆయన నిండు నూరేళ్ళు సుఖంగా ఉండాలని ఆయన బర్త్డే అంటే ఈ రోజు. సార్ నా బర్త్డే సార్, నాకు నా బర్త్డే. హ్యాపీ బర్త్డే. కేక్ కటింగ్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. ముందు పెళ్ళాంక పెట్టి, ఫస్ట్ బర్త్డే కదా. లేదు ముందు చెల్లికి. నాకు ఇద్దరు రెండు కళ్ళతో సమానం. ఓకే నాకు కూడా ఈవిడ రెండు కళ్ళతో సమానం. ఎందుకో మరి. పెట్టుకో. నాకు కూడా వీడు ఒక కళతో సమానం. తీసుకోండి. నాదిరా బర్త్డే. నాకు నువ్వు కన్నుతో సమానం. నాదిరా బర్త్డే. సరే బర్త్డే అయిపోయింది, ఎవరింటికి వెళ్ళి పడుకోండి. మరి మందు పార్టీ ఇప్పుడు మందికి వెళ్తాం సార్ ప్లీజ్. నేను తెచ్చాను బావా ఫుల్ బాటిల్. ఫుల్ బాటిలా? ఏ బ్రాండ్? మీరు ఈ మందు తాగుతున్న బాటిల్ పలుకొడతా. పగలగొట్టదు, ఒక్క బాటిల్ ఉంది ప్లీజ్. పగలగొట్టదు ప్లీజ్. పగలగొట్టదు ప్లీజ్. సాటి ఆర్డర్ మీరు చెప్పండి, బాటిల్ పగలగొట్టాలా వద్దా? పగలగొట్టమ్మా. మా ఆవిడ చెప్పిందంటే పగలగొట్టండి. పగలగొట్టండి. కానీ ఎక్కడ పడితే అక్కడ పగలగొట్టండి. ఇటు పక్క కిచెన్ ఉంది, ఇటు పక్క బెడ్రూమ్ ఉంది. సార్ నా కోసం కాదు, గెస్ట్ల కోసం వదిలే. గెస్ట్ల కోసం అయితే ఓకే. ఓకే ఓకే తీసుకోండి. రండి. మీరెందుకు కూర్చుంటున్నారు? మగవాళ్ళు తాగుతుంటే ఆడవాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు? వెళ్ళి స్టఫ్ తీసుకురాపండి. వెళ్ళండి. ఆడవాళ్ళు వెళ్ళండి, ఆడవాళ్ళందరూ వెళ్ళండి. అంటే వాళ్ళందరూ వెళ్ళిపోతే మీకు సర్వ్ చేయడానికి ఎవరు ఉంటారు కదా? ఉండాలి. సర్వ్ చేయొద్దా? మీరు అలా ఫిక్స్ అయితే నేనేం చేస్తా? చాలు సరిపోద్ది. ఓనర్కి ఫ్యామిలీలు అన్నాక చిన్న ఫ్యామిలీ ఉంటుంది, పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. అందరు కలిసి కూర్చొని తాగేటప్పుడు ఉండే మజా ఉంటుంది చూసారా, అది కావాలి మనకి. తాగుతున్నట్టే ఉందా? సరే మందు సెటప్ అనేది అసలు ఇక్కడ పెట్టాల్సింది కాదు. ఎందుకు సార్ ఎక్కడ పెట్టమంటారు? యాక్చువల్ గా మనకి ఇటు పక్క కిచెన్ ఉంది, ఇటు పక్క బెడ్రూమ్ ఉంది. ఇంకా చాలండి, ఎక్కువైపోయింది. అబ్బో అయ్యో.
చాలా ఎక్కువైపోయింది. ఆంటీ ఏది నేను అమ్మ ఈ నైట్కి ఏమైనా చేయాల్సిందే. ఇది ఎక్కడికి వెళ్తుంది? అబ్బో దాని దగ్గర నేను ఎక్కడుంది అది? సార్ నిజంగా చెప్పాలంటే మీరు కిచెన్ వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? అందరూ ఎక్కడికి వెళ్ళారమ్మా? మొత్తం తెలిసిపోయింది. మొత్తం తెలిసిపోయిందా? మొత్తం చేశారు. నన్ను ఇంత మోసం చేస్తారు అంటే ఇది లేడీ గెటప్పా? నేను తాగున్నాను కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను కానీ నువ్వు నీ బొక్కరా మొత్తం ఆగా అంటే ఏం రాలేదా? అదే తాకుండా ఎక్కుతుంది అనుకున్నా. అంటే ఇంత మోసం చేస్తారనమాట నన్ను. మీరు బ్యాచులర్ రూమ్కి వచ్చారా మీరు? Let's start with Nag Babu sir. దారి చెప్పే బాగుంది. బెడ్రూమ్ ఇక్కడ అది వినసాలంటే అన్నిసార్లు వర్కౌట్ అయింది. మిగతా అందరూ బాగా చేశారు. స్పెషల్ అపియరెన్స్ బై ఆది అండ్ అవినాష్ అండ్ కార్తిక్. గుడ్, బాగా నవ్వించారు. రోజా గారు. అది నువ్వైతే టూ గుడ్. Thank you, ఎంట్రీ అయిన తర్వాత చెప్పే స్టైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఫుల్ ఎంటర్టైన్మెంట్.